హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎక్స్పెషల్లీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునేటువంటి ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చేటువంటి బెస్ట్ సలహా, అదేవిధంగా బెస్ట్ మెథడ్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటుంది. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎస్జిటి ఫుల్ కోర్స్ బేస్ చేసుకొని మీకు కేవలం 1200 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అది కూడా ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఒకరోజు ప్రిపరేషన్ షెడ్యూల్, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు కంప్లీట్గా 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్తో పాటు క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి బిల్లింగ్ ఉన్న వాళ్ళు డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు. మీకు ప్రాసెస్ మొత్తం ఇక్కడే చెప్తున్నా. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. డైలీ 5 సబ్జెక్ట్స్తో ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. బట్ అదే రోజు మిస్ అయినా కానీ మీరు తర్వాత రోజైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అదేవిధంగా క్లాసెస్ కూడా వినొచ్చు. 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు ఇదే ఫీజులోకి రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రీవియస్ బిట్స్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాథ్స్ ప్రాబ్లంతో పాటు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అంటే ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీరు వింటే ఖచ్చితంగా మీరు ఈజీగా స్కోర్ అయితే చేయొచ్చు. మన ఎక్స్ప్లెనేషన్ కూడా అలా ఉంటుంది. ఫస్ట్ 50 డేస్ మాత్రం చాలా చాలా కీలకము. మరి ఇంకా ఆలస్యం చేయవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. మరి ఎస్పెషల్లీ కొత్తగా ప్రిపేర్ అయ్యుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను ఒక ప్లానింగ్ చెప్తా, మీరు ఓన్గా వేసుకోండి. అంటే మీకు కష్టమైన సబ్జెక్ట్స్ ముందు వేసుకొని మీరు ఒక సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఫస్ట్ డైలీ 4 or 5 సబ్జెక్ట్స్ అయితే ప్లానింగ్ వేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో ఆ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకే రోజు అన్ని సబ్జెక్ట్స్ ఒకే రోజు ఒకే సబ్జెక్ట్ చదవద్దు. మీ యొక్క టైంను బేస్ చేసుకొని 3 or 4 సబ్జెక్ట్స్, పాసిబుల్ ఉంటే 5 సబ్జెక్ట్స్ కూడా ఫోకస్ చేయండి అని మాత్రము మీకు సలహా అయితే ఇవ్వగలను. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి కూడా క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. ఒక ఎగ్జామ్ రాసి కూడా మీకు మన ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మీకు క్లియర్గా చెప్తా. వీడియో అబ్జర్వ్ చేయండి. డే 1 షెడ్యూల్ రేపిస్తాం ఫ్రెండ్స్. అంటే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్. ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈ షెడ్యూల్ ఇస్తాము. అంటే 3rd క్లాస్ మ్యాథ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, ఛందస్సు. అదేంటి 5 సబ్జెక్ట్స్ మిగతా ఇంగ్లీష్ కానీ, మెథడ్స్ కానీ, జీకే, కరెంట్ అఫైర్స్ అవి ఉండవంటే అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మీకు 50 డేస్ కల్లా కంప్లీట్ సిలబస్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా రేపు షెడ్యూల్ ఇస్తాము. ఈ షెడ్యూల్ కింద వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము. వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇస్తాము. రేపు క్లాసెస్ విన్న తర్వాత లేదా మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ కూడా ఫాలో అవ్వచ్చు. బుక్స్ ఫాలో అయితే టైం సేవ్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి, క్లాసెస్ రెఫరెన్స్గా తీసుకొని మీకు ఏది డౌట్ పెట్టుకోకుండా మీరు క్లియర్గా రేపు మొత్తము ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ డే 22nd వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్, ఏ లెసన్ కా లెసనే ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు క్లాస్ విన్న తర్వాత లేదా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. అందుకే హెవీ సిలబస్ ఇచ్చాను. ఎందుకంటే ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. అలా మీకు ఒక ప్రాసెస్తో మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఓన్గా అయినా వేసుకోండి. ఇలా ఒక షెడ్యూల్ ఉండాలి. ఒక షెడ్యూల్ మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో, నేను ఈరోజు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మీరు షెడ్యూల్ చూశారు కదా. ఎగ్జామ్స్ కూడా చూడండి. క్లాసెస్ అంటే ఓకే ఇచ్చేస్తాము. ఎగ్జామ్స్ కూడా చూడండి. ఛందస్కు సంభవం అంటే ప్రతిరోజు మార్నింగే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ బ్యాచ్ యొక్క షెడ్యూల్. నేను ఎక్కడి నుంచో కొత్తదేం క్రియేట్ చేసి చెప్పడం లేదు. ఇది ప్రీవియస్ బ్యాచ్. అంటే మార్నింగ్ 5 to 7 మధ్యలోనే షెడ్యూల్ ఇచ్చేస్తాము. సో మీరు అప్పుడే రాయాలనే ఎగ్జామ్ లేదు. మీకు చెప్పాను కదా, డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఐడి నెంబర్ అడుగుతుంది. ఐడి నెంబర్ మేము ఇస్తాము. ఆ ఐడి నెంబర్ ఫ్రీ గ్రూప్లో ఉండే వాళ్ళకైతే మనం ఆల్రెడీ ఫ్రీ ఎగ్జామ్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది.
కొత్తగా వినేవారికి చెప్తున్నాను అనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ఐడి నెంబర్ అడుగుతుంది. మేము ఆ ఐడి నెంబర్ మీకు ఇష్యూ చేస్తాము. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. అంటే మనము మెయిన్గా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ టెట్ డిఎస్సి రాసింటారు చూడండి, అలా మెయిన్ ఎగ్జామ్ లాగానే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు అన్నిటికీ ఆన్సర్స్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనకు రెస్పాన్స్ షీట్ చూసుకుంటాం కదా, ఆ విధంగా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అలా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే, ఏ క్లాస్ ఆ క్లాసే క్లియర్గా మీకు ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి. డే 1 అది ఇలా డే 1, థర్డ్, ఫోర్త్ మాత్రం మ్యాథ్స్ ఒక్కటి కల్పించాము. మిగతావన్నీ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్, ఎందుకంటే బేసిక్స్ కాబట్టి అలంకారాలు. నెక్స్ట్ డే 3 చూడండి, ఇది విద్యా దృక్పథాన్ని బేస్ చేసుకొని డే 3 చూడండి, 5th క్లాస్ 1 to 5 లెసన్స్ ఇచ్చాం. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, 5th లెసన్, నోమ్ చోమ్స్కి సపరేట్ ఎగ్జామ్, కాలు రోజెస్ సపరేట్ ఎగ్జామ్, సందులు బేస్ చేసుకొని సపరేట్ ఎగ్జామ్, స్వాతంత్ర అనంతర కమిటీలను బేస్ చేసుకొని పార్ట్ 1, పార్ట్ 2, ఇలా మీకు ఏ సబ్జెక్ట్ కావాలి ఆ సబ్జెక్టే, ఏ లెసన్ కా లెసన్ క్లియర్గా ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. సో శాంపిల్ ఎగ్జామ్ పరంగా కూడా ఇక్కడ మీకు ఛందస్ తీసుకున్నాం అనుకోండి, ఎంటర్ యువర్ కోడ్ అని అడుగుతుంది. మీకు ఒక కోడ్ ఇచ్చింటాము, అంటే ఇది కాదు జస్ట్ శాంపిల్ కోసం తీసుకుంటున్నా. ఆ ఎంటర్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అంటే మీరు దేనికైతే కరెక్ట్ ఆన్సర్ ఫర్ బేసిక్ నాలెడ్జ్ టు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు క్వశ్చన్ పేపర్ ఎంత ఈజీగా ఎంత కష్టంగా వచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. అంటే మన డెప్త్ క్వశ్చన్స్ కూడా డెప్త్గా ఉంటాయి చూడండి. ఇలా ఒక పద్యం ఇచ్చేసి దాంట్లో సరికానిది ఏంటి, సో ఇక్కడ సరికానివి ఏంటి, ఇలా మీకు క్వశ్చన్ పేపర్లో క్రింది వాక్యాల్లో సరైనవి ఏంటి. సో మీకు అంటే క్వశ్చన్ పేపరు ఏ స్టాండర్డ్లో ఇవ్వాలో ఇక్కడ ఆ స్టాండర్డ్లోనే మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగిందంటే, క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగాలనుకుంటున్నాడో అన్ని విధాలుగా బేస్ చేసుకొని మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగిందనమాట. చూడండి, లక్షణాలను బేస్ చేసుకొని సో క్లియర్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయితే బిట్స్ టచ్ చేస్తున్నారో మీకు ఆ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. చాలా డెప్త్గా ఉంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ కూడా. సో బేసిక్ నాలెడ్జ్ టు హై స్టాండర్డ్ అనమాట. ఇది జస్ట్ మీకు ఒక శాంపిల్ ఎగ్జామ్ చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ డెప్త్ క్వశ్చన్స్ అనమాట. అంటే బేసిక్ నాలెడ్జ్ నుంచి అన్నీ మీకు ప్రతి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. చూడండి ఎంత డెప్త్గా ఉన్నాయో చూడండి క్వశ్చన్స్ కూడా. ఛందస్సే కదా, ఈజీగా అనుకోవడానికి లేదు. అంటే మనము క్వశ్చన్స్ కూడా మీకు ఏదో 10 ఇచ్చేసి ఒక ఆన్సర్ ఇచ్చేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ పరంగా అలా పెట్టడం లేదు. మనము క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగాలో అన్ని విధాలుగా మనం క్వశ్చన్ పేపర్స్ డిజైన్ చేయడం అయితే జరిగింది. చూడండి, లక్షణాలను బేస్ చేసుకొని కూడా క్లియర్గా లక్షణాలను బేస్ చేసుకొని మొత్తము బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మీకు డెప్త్ కాన్సెప్ట్స్ వరకు బిట్స్ అడగడం అయితే జరిగింది. ఏ క్వశ్చన్ మిస్ చేయకుండా మీరు ఇలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అయిపోయింది. ఓకేనా? ఇలా మొత్తము అంత్యము నందు గురువు గల గణము, సో ఏది సంథింగ్ అలా మీకు బేసిక్ నాలెడ్జ్ చూడండి. బేసిక్ నాలెడ్జ్ నుంచి డెప్త్ క్వశ్చన్స్ వరకు మీకు ఎలా క్వశ్చన్ పేపర్ అలా అడుగో అలా అడిగాము. సో మొత్తం మీద ఇవన్నీ లాస్ట్కి ఆన్సర్ చేసిన తర్వాత ఏం చేయాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీకు అంటే నేను జస్ట్ జనరల్గా పెట్టాను కాబట్టి చూడండి, 57కి 23 వచ్చాయి, అంటే 40%. మీకు ఎన్ని కరెక్ట్ వచ్చాయి ఎన్ని తప్పులు పోయాయి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకో. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ 2 అక్షరాలు కలిగినటువంటి గణం కానిది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, యగనము. ఆన్సర్ ఇక్కడ యగనము, కానీ మనం ఏం పెట్టాము, వగనం. అంటే మనం పెట్టిన తప్పు, కిందిది కరెక్ట్ అనమాట. ఇక్కడ కూర్చోండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, మనం పెట్టిన సెకండ్ ఆప్షన్ తప్పు. ఈ విధంగా మీకు ప్రతి క్వశ్చన్ పేపర్ ఇలాగే ఉంటుంది. అంటే మీరు ఆన్సర్ చేసే దాన్ని బేస్ చేసుకొని ఇలా మీకు ప్రతి క్వశ్చన్ పేపరు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రింది వాటిలో సరైనది ఏంటి, సున్నాతో కానీ విసర్గతో కానీ పొల్లుతో కానీ కూడిన ఉన్నటువంటి అక్షరములు గురువు, సున్నా కానీ విసర్గాన్ని పొల్లుతో కూడిన అక్షరంగా భావించాలి. ఇలా లక్షణాలను బేస్ చేసుకొని ఇచ్చాను. 3, 4 తప్పు, 1, 3, 4 ఈజ్ ద కరెక్ట్ అనమాట. ఇలా మీకు ప్రతిదీ క్లియర్గా క్షుణ్ణంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఎగ్జామ్ రాస్తేనే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, చిన్న క్వశ్చన్స్ ఎవరైనా ఆన్సర్ చేస్తారు, బట్ మనం ఆ డెప్త్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చేయగలగాలి. అదేవిధంగా సింపుల్గా ఉన్న క్వశ్చన్ కూడా మనకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు కాబట్టి మీరు ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అనేది మాత్రము మీకు క్లియర్గా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వాటిలో సరిగానిది, ఉత్పలమాల వృత్తమునకు ప్రాసనియమం కలదు, మత్తేబమునకు యతిమైతే 14వ అక్షరము, చంపకమాల గణములు నజబజి జజరా, శార్దూలంలో ప్రాసనియమం లేదు. ఇలా ఇచ్చేసి వాటిలో సరికానిది గుర్తించండి. లేదా ఒక పద్యపాదం ఇచ్చాడు, ఆ పద్యపాదంను బేస్ చేసుకొని అది దేనికి సంబంధించింది. నెక్స్ట్ సేమ్ అదే
నెక్స్ట్ ప్రతిపాదంలో మూడవ గణం జగనం కలిగిన వృత్తపద్యం ఏంటి, ప్రతిపాదంలో మూడవ గణం అనేది జగనం కలిగినటువంటి వృత్తపాదం ఏంటి, ఇలా మీకు క్వశ్చన్స్ కొంచెం డెప్త్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఈ విధంగా మీరు ఎగ్జామ్స్ రాస్తేనే, ఇది ఒక ఎగ్జామే కాదు, అన్ని ఎగ్జామ్స్ ఇలాగే ఉంటాయి. సో ఇలా ఆన్సర్స్ చేసినప్పుడే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని సర్చ్ చేసుకునే అవకాశం అయితే మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇందాక చెప్పినటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ 8341949272.